ప్రస్థానం ప్రేక్షకులందరికీ నమస్కారం. గత 10 ఏళ్ల క్రితం బస్సులలో ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ సుపరిచితులైన వాళ్ళు ఈ బొట్టుపల్లి రమేష్ గారు. ఈయన బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల దగ్గర బస్సు ఎక్కి ఒక పాట పాడేవాడు. ఒక సామాజిక గీతం పాడి ఆ పాట విన్న ప్రయాణికులందరూ ఈయనకు తోచినంత సహాయం చేసేవాళ్ళు. అట్లనే బస్సుల్లో ఉండే డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఈయన ఎక్కుతుంటే అభ్యంతరం పెట్టేవాళ్ళు కదా, ఎందుకంటే పాటలు బాగా పాడతాడు, మంచి కళాకారుడు అనే ఒక స్పృహ వాళ్ళకు ఉండేది. అయితే ఆ రామకృష్ణ గారి ఊర్లో మనం ఇప్పుడున్నాం. కొరటికల్లు గ్రామం, మునుగోడు మండలం, నల్గొండ జిల్లాలో ఉన్నాం. వారికి సంబంధించిన ఆర్థిక స్థితిగతులు, వారు పాడుతున్న పాటలకు సంబంధించిన లోతైన అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు నమస్కారం అండి. రమేష్ గారు, మీరు పుట్టిన ఊరు, మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, అవన్నీ చెప్పండి ఒకసారి. వాళ్ళు ఏళ్ళే కూలినాలు పని చేసేది. కూలినాలు పని. మా అన్నదమ్ములు వాళ్ళంతా జీతాలు ఉండేది. నేను కూడా సంవత్సరానికి 200 చొప్పున అప్పుడు చేసిన జమాన్లో నా ఏ తెలివిలో 200కు అన్నం మోసేది. ఇక మా అన్నదమ్ములు కూడా ఎవరంతలో వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పెళ్ళిళ్ళని వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు నిరీక్షణ ఏం చేయాలని ఎందుకో ఒకరోజు మన భవిష్యత్తు ఎట్లా అని అప్పుడు మన హ్యాండిక్యాప్ పాస్ అని ఉండే, సంవత్సరానికి ఒకసారి 2000 అని ఉంటే పోయి సార్ మరి పాస్ ఎప్పుడుంది, టైం ఏం కథ అంటే ఇంకా 12 రోజులు ఉంటుంది రసిన్న, ఇప్పుడు ఎందుకు అని అన్నాగానే. ఎట్లా బింది? మీ నాన్నగారు ఏమైనా కళాకారుడు ఉండేనా? అంటే అప్పుడు ఇక్కడ మన విలేజ్ లో ఏం చేశారంటే ఆటేసారు. అయితే మన ఈయన చిట్టంపాడు జగన్నాథం అని ఉండే. అయితే ఒక 2-3 నెలలు నేర్పిండు, మన ఇంట్లోనే నేర్పిండు. మన ఇంట్లో నేర్పుతారకు నేను దాన్ని తయారు చేసుకుంటాను. ఎంతవరకు నేర్పుతాడో రోజు రోజుకు అని చేసిన దాన్ని చేసుకోవడం వల్ల ఒకరోజు పంతులు మా అన్నని కొడితే, నువ్వేం కొట్ట అవసరం లేని మాడతానని చెప్పేసి. పంతులు మీ అన్న ఎందుకు కొట్టిండు? అక్షరం తప్పిపోతే కొట్టిండు. కొడితే నాకు మనసు ఒప్పలే. సరే అది కాదన్న, పాట వాడలే మా అన్న, దాని గురించి దెబ్బ కొట్టిండు. చేతి నువ్వు కొట్టనని ఊకోనని గట్టి ఇట్లా అన్నాడు. దొంగలు దొరలైరి దొరలేమో దొంగలైరి విష్ణుదేవ్గా పపేడేమో కిడి భూలోకమాతాను గోగులను గోసేరు బాలల్ల ద్రుంచేరు గోపాది త్రికేడు సపాది శ్రీ అచ్చ శివన్నారాయణ అనగానే మీ తమ్ముడు వాడుతుంది చూడు అంటున్నప్పుడు. ఈమె పేరు రాజేశ్వరి, రమేష్ గారి వైఫ్. ఆమె పుట్టిన ఊరు గుర్రంపూడి మండలం, పోచంపల్లి. ఆమె రమేష్ గారిని పెళ్లి చేసుకుంది. వాళ్ళ అమ్మ నాన్నలు అంతా అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చేసుకున్నాక తను పడుతున్న కష్టం, సుఖం రెండు సమానంగా స్వీకరించి రమేష్ గారితో ఆమె వైవాహిక జీవితంలో ఉంది. ఆమెను అడిగి రమేష్ గారి గురించి, వాళ్ళ కుటుంబంలో ఉన్న ఇబ్బందుల గురించి రెండు వివరాలు తెలుసుకుందాం. రాజేశ్వరి గారు, చెప్పండి సార్. మీ భర్త గురించి, మీ గురించి, మీ అమ్మ నాన్న గురించి ఎందుకంటే ఆడపిల్లని ఒకరింటికి ఇవ్వాలంటే మా అల్లుడు నాకంటే పెద్దోడు అయి ఉండాలి, ఖచ్చితంగా ఉద్యోగస్తుడు అయి ఉండాలి, నాకంటే ఒక ఇంచు పెద్దోడు అయి ఉండాలని కోరుకుంటారు. అటువంటిది ఆయనకు వైకల్యం ఉంది. అది ముఖ్యంగా చూపు వైకల్యం ఉంది. ఆయన మానసికంగా, శారీరకంగా అంతా బాగున్నాడు, కానీ చూపు వైకల్యం ఉన్నా ఈయనకి ఇవ్వాలనే ఆలోచన వాళ్ళ మంచితనమా, ఈ వారి మంచితనమా, లేకపోతే నీ త్యాగమా? మా ఆయన మంచివాడు, అట్లా కాకుండా నాకు కూడా మరి ఇక అందరూ గుడ్డివాడని వదిలేస్తే మరి తను ఎట్లా ఉంటాడు? సరే, ఒక ప్రాణానికి నా ప్రాణాన్ని ఇచ్చేస్తా అని చెప్పేసి నేను చేసుకున్నా సార్. సూపరా. అయితే మా అమ్మ వాళ్ళు పేదరికంలో ఉన్నారు. మా నాన్న కొంచెం డ్రింక్ మాస్టర్ ఉండేది. అయితే ఒక 2 ఎకరాల పొలం ఉంటే ఆ పొలాన్ని డ్రింక్ లోకి దిగేసి ఆ పొలం తీసేసిండు. అప్పుడు ఎక్కువగా అయిపోయినాయి, పొలం తీసేసిండు. కనీసం ఉండడానికి ఒక ఇల్లు కూడా లేకపోతుండేది. మా అమ్మమ్మ వాళ్ళు ఇప్పించిన భూమి ఉండే, అందులో ఒక పూరి గుడిసె ఉండే. పూరి గుడిసె వేసి దాంట్లో కాపురం పెట్టినాం. తర్వాత ఇక మా అన్నయ్య ఒకడు, నేను, నా తర్వాత మాకు ఒక చెల్లె ఉంది. అయితే ఇక మా అన్నయ్య కూడా కొంచెం ఇక కష్టం చేయలేని వాడు. ఇక అయితే ఇక మా అన్నయ్య మీద మేము ఇద్దరు, మా రెక్కల మీద కూలీ చేసి 2 పెళ్లిళ్ళు చేయాలంటే చేయలేడు కదా.
అయితే వీళ్ళ సుటరికం, మాకు సుటరికం ఉంది మా ఆయన వాళ్ళకు. అవునా? ఓకే. అయితే ఈ మధ్యలో ఒక మా నాన్న చనిపోతే దినాలకు అట్లా వచ్చింది. తాగి మా నాన్న చనిపోయిండు. అయితే మరి ఉన్న భూమి అమ్మిన తర్వాత మంచి వానికి ఇవ్వాలంటే మా నాన్న ఇవ్వలేడు కదా. సరేలే అనుకొని ఇద్దరం ఎదిగుంటే ఇట్లా అని చెప్పి మా అమ్మ పెళ్లి సంబంధం చూసింది. ఈయన చూసింది. చూసినప్పుడు ఇంకా వాళ్ళు వీళ్ళు ఉండి వద్దు చేసుకోవద్దు, ఆయన కళ్ళు లేవు, టీచర్లకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నారు నన్ను. అందరు ఇట్లనే అంటారు కానీ మా అమ్మ వాళ్ళు వెనకబడదు, ఎవరన్నా 10 సాయం చేయలేరు కదా. చేయలేనప్పుడు మరి ఇక నా మనసుని నేనే ఒప్పించుకొని సరే ఇక కళ్ళు లేకపోయినా సరే కానీ తన భర్త అనిపించుకోవాలి అని చెప్పేసి నేను ఇప్పుడు ఈయన కళ్ళు లేవు, కాళ్ళు లేవు, గుడ్డోళ్ళు, గూనోళ్ళు, చెవిటోళ్ళు అని అందరూ వదిలేస్తే వీళ్ళు ఎక్కడ పోవాలి, ఎవరో ఒకరిని తోడ్పడాలి అని చెప్పేసి తనని పెళ్లి చేసుకున్నా సార్. చేసుకున్న తర్వాత 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. అయితే ఇప్పుడు ఆయన ఏం కష్టం చేయలేడు, వచ్చిన పింఛన్ తోటి మాకు వెళ్ళదు కదా, ఇక కూలీ 4 పని చేసుకొని బతుకుతున్నాం. అయితే పనికి పోనికే కొంచెం కష్టంగా ఉంది. ఇక ఇట్లయినా కూడా మిగతా ఆడవాళ్ళు కూడా ఎవరైనా సరే కానీ నాలాగా వెనుకబడి పేదరికంలో ఉన్న అబ్బాయిని నేను చేసుకోను, ఇప్పుడు నేను ప్రేమలో పడ్డా నేను అతన్నే చేసుకుంటా, అట్లాంటివి ఉండొద్దు అనే నా కోరిక. ఇక వెనుకబడ్డ వారిని ఇప్పుడు ఆడవాళ్ళని మగవాళ్ళైనా సరే ఇవ్వకుంటామా చెవటామా అట్లా ఇట్లా అని ఆస్తికి ఆశించుకున్నా గానీ మనకు ఆస్తి ఎంట రాదు. మనం సొమ్ముకు ఆశించుకుంటాం, సొమ్ము ఎంట రాదు. ఒక భర్త భార్య అంటే 100 ఏళ్ల పంట. అప్పుడు వాళ్ళతో సాహసం చేయాలి, అమ్మ నాన్నని ఒప్పించుకోవాలి, క్యాస్ట్ని మన కులం ఏది ఉందో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళన్నా కానీ పేదరికంలో ఉండని, ఒక వికలాంగుడు కానీ ఎవరైనా కానీ పెళ్లి చేసుకోవాలి. ఏంది మన భర్త సరే కన్ను లేవు నా మగనికి ఈ రోజు అని నేను చెప్పి పిల్లల్ని కన్నా ఇప్పుడు కన్న పిల్లలే, తల్లిదండ్రులనైనా వాళ్ళే, అమ్మ నాన్న అయినా వాళ్ళే, కొడుకులు బిడ్డలైనా వాళ్ళే. వాళ్ళు ఉన్నారని చెప్పి మనం ఒక కంట వాళ్ళని కనిపెట్టుకుంటూ కూలీ 4 చేసుకొని బతికి వాళ్ళని ఒక ఇంటోళ్ళని చేస్తే వాళ్ళే మనకి బాధ్యులు. మనకి ఎవరున్నారు సార్, ఇక వాళ్ళే కదా. సూపర్. మీరు ఒక చీకటికి దీపాన్ని పెట్టిరు, ఒక దారి లేని ఒక కంప చెట్ల మధ్య ఒక దారి వేసిరు. మీరు అంటే చాలా త్యాగపూరితమైన గుణం ఉంటే తప్ప ఏ ఆడపిల్ల ఒప్పుకోదు. మీ అమ్మ నాన్న ఎంత పేదరికంలో ఉండి మీ అమ్మ నాన్నకు కట్నం ఇచ్చే స్తోమత లేకపోయినా పెళ్లి చేసినా సరే ఉండరు, చాలా మంది వదిలేసి మధ్యలో వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు అట్లా చేసినా నేను ఒప్పించుకోవద్దు అనుకున్నా సార్. నేను ఎలాంటోడైనా పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు మనం కులంలో ఏమన్నా జరుగుతుంది, ఫంక్షన్ జరుగుతుంది, అందులో వెళ్ళాలంటే మనకు మొహం ఉండదు. ఇతన్ని పెళ్లి చేసుకుని ఆడ కూర్చోబెట్టుకొని మనం ఎటైనా వెళ్ళొచ్చు. మన క్యాస్ట్ అబ్బాయిని చేసుకుంది అని చెప్పేసి ఇప్పుడు మన సుటరికాలు అందరిని వదిలేసి ఫస్ట్ మన దగ్గరకు వస్తారు, మనకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. అదే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇస్తారా సార్? ఇవ్వరు కదా. అట్లాంటి పద్ధతులు చాలా జరుగుతున్నాయి లోక సమాజంలో. అలాంటివి నాకు ఇష్టం లేదు సార్. ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటదని నేను అనుకుంటున్నా. నీకు ఎంతమంది పిల్లలు? 2 కదా? ఒక బాబు ఒక పాప. ఈయన కూడా నీ కొడుకు లాంటి వాడే. అందులో ఒకడని సాధిస్తున్నాం కదా సార్. నీకు 3 బిడ్డలు అన్నమాట. అవును సార్. 3 ఈయనను కూడా బిడ్డలాగా భావించి సాస్తున్నాను. అవును సార్. అంటే చాలా సోకాల్డ్ ఆడవాళ్ళు ఉంటారు చూసినావా, బాగా డబ్బున్న వాళ్ళు, బాగా పాపులారిటీ ఉన్న ఆడవాళ్ళు ఇటువంటి త్యాగాలు చేయరు. చేయాలి. నువ్వు నా దృష్టిలో, మా పల్లె ప్రస్థానం ప్రేక్షకుల దృష్టిలో వాళ్ళకంటే గొప్పదాన్ని. అవునా సార్? సరే, మీకు ఇది కంటి ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది రమేష్ గారు? కంటికి ఇప్పుడు 1982 దాకా వ్యవసాయం చేసిన. 82 దాటినాక తర్వాత తీసుకుపోయి బ్లైండ్ హాస్టల్లో మన గొల్లగూడ ఉంది కదా, అందులో ఆశ్రయం పడతారు. అల్లా పోయినాక ఇంకొకసారి వార్డెన్ సార్ నాకు శిక్షణ పెట్టిండు. ఆయన ఎట్లా దొరికించుకుంటాడు ఎలాంటి ఏందనేది. నాడు చిన్నపిల్లలు కొడుతుంటే కోపం వచ్చి తిట్టినా. నేను చేయొత్తేది మాకు అన్నం అనేది, చేయొత్తగానే అన్నం అనేది, దేనికైనా చేయొత్తేది. మనకు అవపడదు కదా మీరు ఆడ పెట్టేది. అయితే చేయొత్తే నాడు కొంచెం సాల్ట్ చాలా తక్కువ వేసిండు. సాల్ట్ తక్కువ వేసి వాంతికి వచ్చింది అన్నం. వాంతికి రాగానే చేయి ఎత్తిన చూసిన. ఇట్నే 2 ముగ్గురు ఇద్దరు కూర్చుంటారుగా. నేను ఎప్పుడంటే లేస్తాను, నా తర్వాత లేచి వాడ దెబ్బ తీసిన వాళ్ళు మన జనార్దన్. జనార్దన్ ప్రిన్సిపల్ ఎవరు? చొక్కారావా? అప్పుడు ప్రిన్సిపాల్ చొక్కారావు. ఇంకా మున్గోడ మంగళ వెంకటేశం కూడా ఉండే. ఆయన వేస్తా ఇక ఆయనతో వాదించిన. ఎన్ని రోజులు చదువుకున్నావు దాంట్లో? అంటే 1982లోకి వెళ్ళి 2000 దాకా చదువుకున్నా. 2000 నుంచి జంప్ అయింది.
అంతే. బంద్ చేసిన అప్పటి నుంచి 1 నుంచి నా 5 చదివిన అనుకోరాదుగా 2 వదిలిపెట్టి 5 జంపు అని 5 వరకు చదివినాక అంతే వదిలేసిన. లూయిస్ బ్రెయిలీ లిపి నేర్చుకున్నాను. ఇంకా అది ఆ చుక్కలతోటి ఏళ్ళకి 1-2 అర్థమయ్యేది నాకు. ఇట్లా ఇట్లా చూస్తే మనకు జల్లెడ గ్రంథాల మీద కొడితే కింద రాదు బొట్టెలు అట్లా వస్తుంది అన్నట్టు. అల్ల కూడా ఇప్పుడు దాంట్లో కూడా ఆ పాట కూడా నేను సృష్టించిన, అది కూడా నాకు అమ్మడే. తెలుసు మాకు వెలిగేదో తెలుసు చీకటి, మా చెవులకు కన్నులున్నవి మా చేతులు చూస్తాయి, దయతో మా చేయి కాస్త తాకినప్పుడు విల్వను కొనుగు పూత వెలుగు గూవాసన వెలుగు చల్ల చల్లగాను నెమిలి చల్లగాను నెమిలి. తెలుసు మాకు వెలిగేదో తెలుసు చీకటి, మా చెవులకు కన్నులున్నవి మా చేతులు చూస్తాయి, దయతో మా చేయి కాస్త తాకినప్పుడు విల్వను గునుగు పూత వెలుగు గువాసన వెలుగు. రమేష్ గారు, మీకు ఈ కంటి సమస్య ఎప్పుడు వచ్చింది? డాక్టర్లో చూయించుకున్నారా? ఏమన్నారు వాళ్ళు? చూయించరు వద్దురా అని నరాల వీక్నెస్ వల్ల మా నాయన చిన్నప్పుడు లేతలు చూపిస్తే నాకు ఇది ఇబ్బంది రాకపో, లేతలు చూపించలేక ఇక మేము ఏడవడం మా నాయన అంతా పట్టించుకోక ఈ పోయి బ్లైండ్ హాస్టల్కైనా పోయి అల్లనైనా సుఖపడతాను అనుకున్నాను. అల్ల పోయినాక దెబ్బ తగిలి నా బాధ ఇప్పుడు ఎక్కడ ఏమి దొరికేది, అన్నం ఎట్లా ఏది ఎట్లా అనేది ఆలోచన ఇప్పుడు పడదు. మీకు ఎట్లా నడుస్తుంది? ఇంటి దగ్గర కూర్చొని ఏమన్నా షాప్ అట్లా ఏమైనా ఉందా మీకు? షాప్ ఏం లే, అప్పుడు ఒకసారి పెట్టి తీసేసిన. మీ భార్య ఏమైనా పని చేస్తుందా? ఇట్లే పుణ్యాలు పోతుంది. మీకు పిల్లలు ఎంతమంది? 2 పిల్లలు. అయితే మరి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా లోన్ పెట్టుకునే ప్రయత్నం చేయకపోయారా? ఆ లోన్ అట్లా కూడా 2-3 సార్లు వేస్తే మనకు ఎంటర్ కాలేదు. ఇప్పుడన్నా అవుతుందా కాదా మరి, ఇప్పుడు కొత్త కలెక్టర్ గారితో సహకరిస్తుందా, ఛానళ్ళ ద్వారా వస్తుందా అనేది నా అభిమానంతో ఇప్పుడు నేను అడగవలసి వచ్చింది. మా పల్లె ప్రస్థానం ఛానల్ మిమ్మల్ని సహకరించి తీసుకుపోయేంత వరకు తీసుకెళ్తాం. అయితే ఇప్పుడున్న కలెక్టర్ గారు దాసరి హరిచందన్ అని ఐఏఎస్ ఆఫీసర్, వీలైతే మీరు ఆమెను ఒకసారి కలవండి ఈ ఎలక్షన్స్ అయిపోయినాక. కలిస్తే ఏంటంటే మీ వంటి వారి పట్ల ఆమె కొంచెం దయాహృదయంతోనే ఉంది. మేము కూడా ఈ ఛానల్ ద్వారా ఆమెకు తెలిసే ప్రయత్నం చేస్తాం. మీకు తెలిసిన మంచి పాట ఒకటి పాడండి. చెరుగట్టు మీద పడతాను. అందల రూపిణి నల్గొండ జిల్లాలో నార్కట్టిపల్లి మండలమందున వెలిచినవయ్యా లింగన్న, పాలాచ సూతుడవయ్యా లింగన్న, గనగాన గంటలతోటి ముడుగొండ ముద్ద లింగము ముఖ్యాల వరము చూపి లింగన్న, పడి పంటలు వండిచ్చావా లింగన్న, పంటల్లో నిలిచినవయ్యా ఎలిగొడ్డు పాదము నీకు, వ్యవసాయము లెక్కల వచ్చవు లింగన్న, పాదావి వందనాలు లింగన్న, కళ్ళు లేని వారికైనా కనకరించిన తండ్రివి నీకు, దారి తప్పిన వారికైనా దారులన్నీ చూపువయ్యా, నీ సేవ మర్వము తండ్రి లింగన్న, పాలాచ సూతుడవయ్యా లింగన్న. రమేష్ గారు, మీ జీవితంలో మీరు బాధపడ్డ సందర్భం, బాగా సంతోషపడ్డ సందర్భం, వాటికి సంబంధించిన ఏదైనా పాట ఉంటే పాడండి. బాధ సంబంధించిన పాట నన్ను రక్షణ చేసింది తల్లిరో ఎల్లమ్మ దేవే, వెళ్ళా జనులకు లోకమాతవో, కల్లులొట్లో కోడి పంజులు లెల్లడి శ్రీవేదనాలు, కల్లులొట్లో కోడి పంజులు లెల్లడి శ్రీవేదనాలు, పిల్లలు బాలంతలాయే లొల్లిగా సాగాలు తల్లే, తల్లిరో ఎల్లమ్మ దేవే, వెళ్ళా జనులకు లోకమాతావో, వంపపు పోలింప మేకపోతులు హారానవమ్మ, యాపరిల్ల చుక్కబొట్టు వేశోద తల్లివమ్మ, ఆదిశక్తి వాణి నీకు హరిగోసాదప్పదమ్మా, కళ్ళు లేని వారి కాని కనికరించదారి అందు, నీది చేత బండారే పట్టుకోని సేవలమ్మా,
కన్న తల్లి నాకు మమ్ముల కరుణవించరాదు తల్లి. అట్లనే మీకు ఇంకా బాధ కలిగించిన సందర్భం ఏదైనా ఉందా అని? అంటే మీకు కళ్ళు ఇబ్బంది ఉంది కదా, సొసైటీలో అంటే మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కానీ ఎవరైనా లోకంలో కానీ మీ కుటుంబ సభ్యులు కానీ నిన్ను ఎప్పుడైనా బాధ పెట్టిన సందర్భం ఉందా? ఇక బాధ అంతా వస్తూనే ఉంటది, ఏది వచ్చినా మనం తట్టుకోవాలి కదా స్వామి, మన తప్పదు కదా. మన పాప కర్మము మనకు వచ్చింది, ఓనికి మనం వ్యతిరేకం అయిపోయినాం. ఇప్పుడు నెక్స్ట్ తో మన దగ్గరికి 10 మంది రావాలని నా నిష్ట చూసుకుంటున్నా సార్. నేను నా ఛానల్ కానీ అందరికి ప్రజలందరికైనా నాకు ప్రాధాన్యవందనాలతోటి నేను ముందుకు పోయి ఫలాని 2 కన్నులు లేని వాడు ఈ వాక్యంలో ముందుకు వచ్చిండు అనే పేరు నాకు కావాలి. నా బిడ్డలు కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ వాళ్ళకు జీవరక్షణ నాకు వెనుకపడి ఉన్నది కాబట్టి దాన్ని అంగీకరించాలని నాకు పడది. ప్రజాసేవలో నేను పాల్గొనాలని కోరుతున్నాను. అట్లా నాకు ఏ లోన్లు కానీ ఏది కానీ అన్ని మాకు సహకరించాలని మరి కోరుచున్నాం. ఎక్కడ పోయినా కూడా వెనకబడ్డట్టు తెచ్చిపో అన్నట్టే చేస్తాం పో అని వెనక ముందు ఆడకుండా నాకు ఇమ్మీడియట్గా నాకు కావాలంటే ఏడికి పోయినా నాది ముందాడు సాధించాలని. ఇప్పుడు మీకు లోన్ ఇప్పిస్తే ఏమైనా బిజినెస్ పెట్టుకుంటారా? మీరు ఏం చేస్తారు? పెట్టుకున్నామని ఇంత వ్యవసాయం చేసుకుంటామని బిజినెస్ అయినా ఇప్పుడు మనకు సిలిండర్ల బిజినెస్ పెట్టుకోవాలని పడ్డది. గ్యాస్ సిలిండర్ల బిజినెస్ ఓకే, అది పెట్టుకోవాలన్న మనసు పడ్డది. సరిపోతలేవు, సరిపోనప్పుడు ఇట్లా ఎలా తీసుకొని ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఆ ఖర్చులు ఇట్లా నాకు ఇప్పుడు పిల్లలు అయ్యారు కాబట్టి వాళ్ళ ఖర్చులకు వెళ్తట్లేదు. నా పరిస్థితి గవర్నమెంట్ ఆదుకోవాలి నిరీక్షణ నేను కోరుకుంటున్నాను. మా అక్క చెల్లెళ్ళు అభినందనలతోటి కనిపించిన తల్లిదండ్రులు కానీ నా పాదాభివందనాలతో నా శిరస్సుపై నాకు నేను ఒక వ్యక్తిగతంలో నేను ఒక పదవిలో ఉన్నట్టు నాకు ఒక విలువ రావాలని కోరుచున్నా. రమేష్ గారు, మీరు 8 మంది సంతానం మీ అమ్మ నాన్నకు, మీరు ఒక్కరే ఈ కంటికి సంబంధించిన దాంతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి మీ అమ్మ నాన్నలు ఎప్పుడైనా బాధపడ్డ సందర్భం ఉందా? ఉంటది ఉన్నప్పుడు కానీ పుట్టరా నీ కొడుకు బుట్టి పెట్టరా నీ బాధ పెట్టే జోగురాల నయ్యిపోతీనా మమగన్న జనని కొడుకు బాధలకే గాలేక తలజాల లేను నమ్మ నాకు కాలయ్యి చుండేనే మముగన్న తల్లి అన్నదానము చేవ చేసేనా మాయమ్మలారా ఇండ్లు లేని వారికిను ఇండ్లు ఇస్తానంటి తల్లి నన్ను దాసుకోబు ఓయమ్మ ఓయక్కల్లారా కనిపెంచిన తల్లుల్లారా కంటి చూపుల లేని దాని అకలావు చుండేనోయమ్మ మముగన్న తల్లులు వర్షరాముని బాధలకు వేగుచుంటి ఓయమ్మ నేను కాలిలో మంటలకు నేను కన్ను నీళ్లు వెట్టి తినమ్మ చెట్టు బాధలు వెట్టి ఉంటివి ఓ పరిశారామా ఆదిశక్తి నాని ఉంటిరా మముగన్న కొడక ఏమి తప్పు చెయ్యాలేదు ఎట్టులా నీ భావిస్తీవి కంట నీరు పెట్టకూరారా నా సిన్ని కొడక నాది బాధ పెట్టాలే కూరా నా పరిశేరామా. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రమేష్ గారే మన కళాకారుడు అనుకున్నాం ఇప్పటి వరకు, ఆయన పాడిన పాటలు మాత్రమే విన్నాం. అయితే వారి శ్రీమతి రాజేశ్వరి కూడా ఆమె పాటలు పాడుతుంది మంచిగా, ఆమెతో కూడా ఒక పాట పాడిపించుకుందాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాము స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాము గగనమింట ఉరిమిన గిరికి చలనముండున గంగ పొంగి పొరలిన నేల భీతి చెందున జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాము స్వర్గమనేదెక్కడున్న నేల భీతి చెందున ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాము స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాము వేసవి వెంటాడిన చినుకురాల కుండున చిగురు వేయకుండున జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాము స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాము. స్టాప్.